అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు సమోసా చేసి చూపించబోతున్నాను. సమోసా ఏంటి స్పెషలా అనుకుంటున్నారా? ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరే అంటారు నిజంగా స్పెషల్ అని. ఇవాళ మనకి హెల్ప్ చేయడానికి ఒక చిన్న షెఫ్ వచ్చారు. వారిని నేను ఇప్పుడు పిలుస్తాను. హాసిని, కమ్ హియర్. హలో హాసిని. హాయ్. అమ్మ కుకింగ్ గురించి ఏమైనా చెప్తావా? సరే, అమ్మ కుకింగ్ ఛానల్లో రెసిపీస్ చాలా బాగున్నాయి. చూస్తుంటే నేను కూడా చేయాలనిపిస్తుంది. కానీ నేను ఇంకా చెట్టి షెఫ్ని కదా, అందుకే ఈరోజు చిన్న చిన్న హెల్ప్ చేద్దామని వచ్చాను. లెట్స్ స్టార్ట్ కుకింగ్. థ్యాంక్ యూ హాసిని. వెల్కమ్. సమోసా డో ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా పిండి, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ. ఇప్పుడు డో ప్రిపేర్ చేద్దాం. 1 కప్ మైదా, ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేయండి. ఈ ఘీ వేయటం వల్ల మనకి ఆ డో అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సమోసా తింటున్నప్పుడు చాలా మృదువుగా అనిపిస్తుంది మనకు. చూడండి, ఇలా తడిపినప్పుడు ఇలా రావాలి మనకి. మీకు అలా రాలేదు అంటే ఇంకొంచెం ఘీ వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ డో రెడీ చేసుకోండి. పూరీ పిండిలాగా తడుపుకోండి. డో ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే పెట్టేయండి. సమోసా స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు: ఒక 4 పొటాటోస్ ఇలా బాయిల్ చేసి పెట్టుకోండి, 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, కొద్దిగా కొత్తిమీర, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయండి. అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఇవి కొంచెం మగ్గనియండి. ఈ ఆనియన్స్ కొద్దిగా మగ్గే లోపల మనం పొటాటోస్ పీల్ తీసేసి పెట్టుకుందామండి. హాసిని, నువ్వు కూడా హెల్ప్ చేస్తావా? ఓకే. కమ్, పొటాటోస్ పీల్ తీసేసి ఇవంతా నీట్గా తీసి దీంట్లో పెట్టేసి ఇవన్నీ ఇలా పీల్ తీసేసి మ్యాష్ చేసి పెట్టుకుందామండి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిల్లీ పేస్ట్, చిల్లీ పౌడర్, మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, టర్మరిక్ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మనం పొటాటో మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అదే యాడ్ చేద్దాం. ఆలు ఇలా అంతా మ్యాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, అందులో ఇది కలిపేద్దాం. ఇప్పుడు ఈ పొటాటో అంతా ఇందులో కలిపేద్దాం. పొటాటో అంతా బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ మగ్గించండి. తర్వాత టేస్ట్ చూసి ఏం కావాలో అది వేసుకోండి. ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేద్దాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యే వరకు ఉంచండి. ఇది డో రెడీ చేసి హాఫ్ అన్ అవర్ అయిందండి. తర్వాత కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బాగా ఒక 2-3 మినిట్స్ అనండి. మీకు ఇలా అనడానికి కష్టం అనిపిస్తుంటే ఎలాగూ లాక్డౌనే, హస్బెండ్ ఇంట్లో ఉంటారు కదండి, వారిని పిలిచేసేయండి, ఇంకా బాగా అంటారు, సమోసాల టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతాయి. వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందాం. హాసిని కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఈరోజు. నాకు అందుకే పని చాలా ఈజీ అయిపోతుంది. సమోసా అన్ని ఇలా రకరకాల షేప్స్లో మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనం నార్మల్గా సమోసా ఎలా చేసుకుంటామో అది చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా కొద్దిగా పొడి పిండి వాడి సర్కిల్ షేప్లో చేసుకోండి. ఫస్ట్ నార్మల్ సమోసా చేసి చూపిస్తానండి. ఇలా ఒక సర్కిల్ని హాఫ్ చేసుకోండి. ఇలా మైదా పిండిలో కొద్దిగా వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. దీన్ని ఇలా అప్లై చేయండి. ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. బాగా ప్రెస్ చేయండి. లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఉండాలంటే బాగా ప్రెస్ చేసి ఇలా కోన్ లాగా చేసుకోండి. కొంచెం ఆలు స్టఫింగ్ తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇప్పుడు ఇలా ప్రెస్ చేయండి. బాగా గట్టిగా ప్రెస్ చేయండి, ఊడిపోకుండా ఉండాలంటే. చూడండి, ఇలా సమోసా రెడీ అయిపోయింది. ఇంకో షేప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ సమోసానే చాలా ఈజీ వేలో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇలా ఒక సర్కిల్ చేసుకోండి. ఇలా ఒక చిన్న బాల్ పెట్టండి. ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేయండి. ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి ఇలా తీసి ఇలా ప్రెస్ చేయండి. చూడండి ఎంత ఈజీగా సమోసా షేప్ వచ్చేసిందో.
వావ్. చూడండి. ఇప్పుడు ఇంకో షేప్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఇలా సర్కిల్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా స్టఫింగ్ తీసుకొని ఇలా పెట్టేయండి. ఇప్పుడు మైదా పేస్ట్ ఉంది కదా, కొద్దిగా అప్లై చేయండి. ఎక్కువ చేస్తే రాదు చేయటానికి, మరి అలా అని వదిలేయకండి. ఇలా ఫోల్డ్ చేసేయండి నీట్గా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి. జాగ్రత్తగా కట్ చేయండి, స్టఫింగ్ కట్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా 3 తీసుకొని జాయింట్ చేయండి. ఇలా చాలా జాగ్రత్తగా చేస్తే షేప్స్ నీట్గా వస్తాయండి. కొద్దిగా ఓపిక పెట్టి చేసుకోండి. చూడండి, ఇది ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రై చేద్దాం. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని సర్కిల్స్గా చేయండి. ఇలా 3 చేసి పెట్టుకోండి. ఇలా 3 చేసి బాగా ప్రెస్ చేయండి దీన్ని. ఇప్పుడు కొద్దిగా మైదా పేస్ట్ అప్లై చేయండి. దీనికి సర్కిల్ షేప్ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదండి, దీని షేపే వేరే ఉంటుంది. తర్వాత ఇలా చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ ఫోల్డ్ చేసేయండి. ఇలా అన్నీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి బాగా. ఇప్పుడు ఇలా రోల్ చేస్తూ వెళ్ళండి మెల్లగా. మనం రోజ్ ఫ్లవర్ చేస్తున్నాము చూడండి. వావ్. ఇప్పుడు కొద్దిగా మైదా పేస్ట్ వేసి ఇది ఊడకుండా స్టిక్ చేసేయండి. చూడండి, రోజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ షేప్ కోసం ఇలా ఓవెల్ షేప్లో చేసుకోండి. కొద్దిగా ఆలు తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇది ఇలా బాగా ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉండేలాగా బాగా కవర్ చేయండి. ఇప్పుడు ఈ సైడ్కి పెట్టుకొని కట్ చేయండి. ఈ కార్నర్స్ మాత్రం జాయింట్ ఇలాగే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మెల్లగా రోల్ చేయండి. ఇలా లాస్ట్కి మాత్రం ఇలా పూసేసి ప్రెస్ చేయండి. ఇలా బాగా ఒక 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అది ఊడకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇలా ప్రెస్ చేయండి. ఈ సైడు మైదా పేస్ట్ ఇలా పెట్టేసి స్టిక్ చేయండి. ఇలా ఒక చిన్న పీస్ తీసుకొని దీనికి కూడా పేస్ట్ అతికించి ఈ వీల్ ఊడిపోకుండా జాయింట్ చేయండి. ఇలా జాగ్రత్తగా జాయింట్ చేయండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు అన్నీ ఇలా వేసేద్దాం. వీటిని మెల్లగా టర్న్ చేయండి, షేప్ పోకుండా ఉండాలి కదా. ఇది అయింది చూడండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చేసింది కదా, తీసేద్దాం. సమోసాలన్నీ ఇలా రెడీ అయిపోయాయండి. దీన్ని కెచప్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసేసారు కదండి సమోసా ఎలా చేయాలో. చాలా ఇంట్రెస్టింగ్గా వెరైటీగా అనిపిస్తుంది కదా. మనం స్టఫింగ్ అంతా నార్మల్గా మనం ఎప్పుడు తినే సమోసా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాము. కానీ దాన్ని కూడా వెరైటీగా అందరికీ నచ్చేలాగా ఎలా చేయాలని ఆలోచించి నేను ఇలా చూపించాను. మీకు నచ్చాలి, మీరు అందరికీ షేర్ చేయాలి అనే నా ఉద్దేశంతోనే నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. వెరైటీగా ఉండాలని ఆలోచిస్తున్నాను. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.